రైట్. దిస్ ఇస్ ద యాక్టివిటీ అండి. ఇవి బటన్స్ ఏం లేదు, వెరీ సింపుల్. ఇన్సర్ట్ షేప్స్ జనరల్గా ఫ్లో చార్ట్ నుంచి పిక్ చేస్తాం ఇట్లా. రైట్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షేప్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే విల్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్. అట్లా రిఫ్లెక్స్, షాడో, ఇట్లా డిఫరెంట్ యూ విల్ గెట్ ఇట్. రైట్, యా. దీనికి యూ కెన్ చేంజ్ ద కలర్స్ యాజ్ వెల్. రైట్, ఇంకా ఉంటాయి ఎఫెక్ట్స్, షేప్స్, ఇట్లా షాడో, గ్లో, రిఫ్లెక్షన్. ఇందులో కూడా డిఫరెంట్ ఉంటాయి. ప్రీసెట్ ఇట్లా. ఎస్, ఎగ్జాక్ట్లీ పైన ఉన్నది అదే. ఎక్కడది షేప్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే షాడో, రిఫ్లెక్షన్. రైట్, ఇందులో మల్టిపుల్ ఉంటాయి మనకి, మనం పిక్ చేయొచ్చు. ఇదిగోండి షాడోలో లాస్ట్ వన్. సో దీని మీద మీరు ఎస్ ఎడిట్ టెక్స్ట్, అని క్లిక్ చేసి మీరు రాయొచ్చు సంథింగ్. క్యాలిక్యులేట్ రైట్ రెవెన్యూ. రైట్, ఇది వెరీ బిగినింగే చెప్పాను నేను ఇవి. రైట్, ఎస్ కావాలంటే దీని సైజ్ యూ కెన్ ఇంక్రీజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సంథింగ్. దీని మ్యాక్రో ఎలా అసైన్ చేస్తాం? రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాక్రో అసైన్ వస్తుంది, అసైన్ మ్యాక్రో. సో ఇవన్నీ మ్యాక్రోస్. వీటి మీద క్లిక్ చేసి ఓకే చేసేస్తే ఆ మ్యాక్రో అసైన్ అవుతుంది దానికి. ఇది మనం నేర్చుకున్నాం, చూసాం. రైట్, పైన ఇచ్చిన క్రియేట్ చేసిన బటన్స్ అవే. రైట్, ఇప్పుడు అవసరం లేదు అది. సో ఇలా చేసిన మూడో అవే. ఇక్కడ నాకు డేటా ఉంది, హైదరాబాద్ వీక్ 1 వీక్ 2 డేటా సేల్స్. ఇవి లొకేషన్ హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, పూణే, ముంబై. ఇది వీక్ 1 లొకేషన్, ఇది వీక్ 2 లొకేషన్. ఇది ఒక యాక్టివిటీ, కంప్లీట్ యాక్టివిటీ, ఒక డొమెస్టిక్ ఆర్గనైజేషన్ లో చేసిన యాక్టివిటీ. రైట్, సో ఎట్లా కావాలి వాళ్ళకి? ఇలా కావాలి. హైదరాబాద్ వీక్ 1 వీక్ 2 సేల్ ఉంది కదా, తర్వాత హైదరాబాద్కి సంబంధించి కాస్ట్ వేయాలి, అంటే ఆ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయింది ఏంటి. అలాగే వీక్ 2 కాస్ట్ ఎంత. సో టోటల్ కావాలి. సో ఎట్లా వస్తుంది? ఇది సేల్ కాదు, యాక్చువల్గా క్వాంటిటీ. ఇది అంటే సేల్ చేసిన క్వాంటిటీ, సేల్ ప్రైస్ ఈజ్ డిఫరెంట్. ఇది ఇంటూ ఇది, దెన్ యూ విల్ గెట్ దిస్. అంతే కదా, టోటల్ కాస్ట్ అనుకోండి కాసేపు. సో అట్లా క్వాంటిటీ ఇంటూ కాస్ట్. సో కాస్ట్ అయితే కాస్ట్, సేల్స్ అయితే సేల్స్. సేల్స్ కూడా ఇవ్వచ్చు మీరు ఇక్కడ. రైట్, సేల్స్ ఇస్తే ఇదిగోండి ఎంత క్వాంటిటీ అమ్మారు, ఎంత ఒక ఈచ్ క్వాంటిటీ యొక్క సేల్ ప్రైస్ అది వీక్ 1లో. సో ఎంత రెవెన్యూ వచ్చింది. ఇది కూడా అంతే, ఎంత క్వాంటిటీ వీక్ 2లో అమ్మారు, ఎంత సేల్ ఇచ్చారు, ఇస్తే ఎంత సేల్ జరిగి, ఎంత కాస్ట్, ఒక క్వాంటిటీకి వచ్చి సేల్ ప్రైస్ అది. సో టోటల్ రెవెన్యూ. సో హైదరాబాద్ టోటల్ రెవెన్యూ ఎంత, ఎట్లాగా? ఇది ప్లస్ ఇది, ఈ రెండిటి ప్లస్ ఇది ప్లస్ ఇది, ఇది. మరి ఇది ఎలా వచ్చింది? ఈ రెండు మల్టిప్లికేషన్, ఈ రెండిటి మల్టిప్లికేషన్. అట్లా ఇదేంటి, ఒక్క లొకేషన్కి మనం చేసిన క్యాలిక్యులేషన్. అట్లాగా ఢిల్లీ, you need to do it for Delhi, you need to do it for Pune, you need to do it for Mumbai, you need to do it for Chennai. సో అన్నిటికీ చేయాలి అలాగా. సో ఎన్ని లొకేషన్లు అంటే అన్ని లొకేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం 5 or 6 లొకేషన్స్ ఉన్నాయి, బట్ రియల్ టైంలో అక్రాస్ ఇండియా ఉంటే ఎన్ని లొకేషన్స్ ఉంటాయి? ఒక 250 ఉన్నాయి వాళ్ళకి లొకేషన్స్. ఎంత మాన్యువల్ వర్క్ అంటే ఇదేం చిన్న వర్క్ కాదు. అదే పనిగా కూర్చొని చేయాలి. ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ మొత్తం రభస. సో కాబట్టి ఇట్లా కాదు, దీన్ని ఆటోమేషన్ చేద్దాం అని చెప్పి, బాబు ప్రోగ్రామ్ రాయండి అంటే రైట్ రాజాం. అది చేద్దాం, చూడండి ఇట్లా రావాలి నాకు. రైట్, ఆల్ట్ F11 ఏంటి, ఆల్ట్ F11, ఆల్ట్. రైట్, దిస్ ఈజ్ అవర్ స్క్రీన్. రైట్, సో మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇందులో కూడా. వెరట
నెక్స్ట్ వీక్ సెకండ్ వర్క్ బుక్ అయిపోద్ది. రైట్, ఎండింగ్ ఆఫ్ ది సెకండ్ వర్క్ బుక్. రైట్, ఐ ట్రై టు ఫినిష్ ఇట్ నెక్స్ట్ వీక్, ఈ వర్క్ బుక్. దెన్ ఐ స్టార్ట్ థర్డ్ వర్క్ బుక్. ఈ మంత్ లో సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా కంప్లీట్ చేయాలి. రైట్, సబ్ క్యాలిక్యులేట్ రెవెన్యూ. రైట్, రెవెన్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏం చేయాలి, నాకు ఐ నీడ్ టు టేక్ ఈ వాల్యూస్ తీసుకోవాలి కదా, లొకేషన్ తీసుకోవాలి, వీక్ 1 సేల్స్ కావాలి, వీక్ 2 సేల్స్ కావాలి, వీక్ టోటల్ రావాలి, హైదరాబాద్ రెవెన్యూ కావాలి. వీటన్నిటికీ ఐ నీడ్ సమ్ వేరియబుల్స్. ఎందుకు, టు హోల్డ్ ద వాల్యూస్. dim x as బయట. అట్లాగే వీక్ W1 ఏంటంటే, దట్ ఈస్ వీక్ 1 యాజ్ ఇంటీజర్. ఏంటిది, W1 ఈజ్ యాజ్ ఇంటీజర్. వీక్ 1 సేల్ ఆర్ కాస్ట్. అట్లాగే ఐ నీడ్ వన్ మోర్, W2 యాజ్ ఇంటీజర్. దిస్ ఈజ్ ఫర్ వీక్ 2 సేల్స్. రైట్, నాకు బయట నుంచి ఎవరు ఇస్తారు, వీక్ 1 వీక్ 2 సేల్స్ ఫైనాన్స్ టీమ్ వాళ్ళు వేస్తూ ఉంటారు, వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో బయట నుంచి తీసుకుంటున్నాం. ఇన్పుట్ బాక్స్, ఎంటర్ వీక్ 1 కాస్ట్, ఎంటర్ వీక్ 1 కాస్ట్, వీక్ 2 కాస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేల్ అనుకుంటున్నాం కదా మనం. రైట్, సేల్స్. అలాగే నెక్స్ట్ వీక్ 2 ఇన్పుట్ బాక్స్, ఎంటర్ వీక్ 2 సేల్స్. రైట్, ఎస్, వీక్ 1 వీక్ 2 సేల్స్ బయట నుంచి యూజర్ నుంచి తీసుకుంటాం. రైట్, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి, 1 2 3 4 5 సిటీస్ ఉన్నాయి. సో మనం లాస్ట్ ప్రోగ్రామ్ లో నేర్చుకున్న లాజిక్ ఏంటి, ఒక్కొక్క సిటీకి ఎన్ని రోస్ యాడ్ అవుతుంది, 1 2 3 అంటే 1 రో బికమ్స్ 4 రోస్. 1 రో బికమ్స్ 4 రోస్. మరి నాకు ఓవరాల్ గా ఎన్ని సిటీస్ ఉన్నాయి, హైదరాబాద్, ఢిల్లీ, పూణే, ముంబై, చెన్నై, 5 సిటీస్. సో 5 rows becomes 20. ఎట్లాగా 1 into 4 4, 5 into 4 20. సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ గురించి నేను డీప్ గా లాస్ట్ 2 యాక్టివిటీస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే కంటిన్యూటీ ఈజ్ నీడెడ్. రైట్, ఎస్. సో ఇప్పుడు నేను లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటాను. సో ఫర్ x ఈక్వల్ టు 2 నే ఎందుకు తీసుకున్నాను, ఫస్ట్ హెడర్, ఐ డోంట్ రిక్వైర్ హెడర్ పార్ట్. 2 5 rows, 5 సిటీస్ కి ఎన్ని రోస్ అవుతాయి, 20. అంటే నేను ఎక్కడి వరకు ట్రావెల్ చేయాలి, ఐ నీడ్ టు లూప్ నేను లూప్ త్రూ ద సిటీ రోస్, 20 rows వరకు వెళ్ళాలి. రైట్, సో స్టెప్ ఎంత, ఇక్కడ నేను దేని పెట్టి మల్టిప్లై చేశాను, ఇంటూ 4. ఇక్కడ కూడా ఇంటూ 4. సో స్టెప్ వాల్యూ విల్ బికమ్ 4. అంటే 2 తర్వాత ప్లస్ 4 6 వస్తుంది, 6 తర్వాత ప్లస్ 4 10 వస్తుంది, అట్లా. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని రాస్తాను. ఫర్ లూప్ ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్. రైట్, ఇక్కడ నాకు ఎక్స్ అంటే ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ విత్, ఇది మన అండర్స్టాండింగ్ కోసం 2 కదా. మరి ఆ లెక్కన ఎక్స్ ప్లస్ 1 ఎంతండి, 3. ఆ లెక్క ఎక్స్ ప్లస్ 2 అంతే కదా, ఎక్స్ 2 అయితే ఎక్స్ ప్లస్ 1 ఎంత, 3. ఎక్స్ ప్లస్ 2 బికమ్స్ 4. ఎక్స్ ప్లస్ 3 ఎంత, ఎక్స్ 2 ప్లస్ 3 5. సో ఇవి నేను ప్రోగ్రామ్ లో వాడతాం, ఈ వాల్యూస్ ఫర్ అవర్ క్విక్ అండర్స్టాండింగ్ అండ్ క్యాచీ కోసం రాశాను. అప్పటికప్పుడు మనం మైండ్ లో క్యాలిక్యులేట్ చేసిన అక్కడ వాల్యూ వేయటం కొద్దిగా టిపికాలిటీ కాబట్టి, ఓహో ఇక్కడ వెంటనే ఉంది, చూడగానే క్యాచ్ అవుతుంది. సో దానికోసం ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ 1 2 3 rows యాడ్ అయినాయి, అంతే కదా.
1 2 3 ఇట్లా యాడ్ అవ్వాలి. సో రోస్ యాడ్ అవ్వాలి. రైట్, ఎక్కడది? ఇక్కడ చూద్దాం. ఇది యాక్చువల్గా రైట్, రోస్ యాడ్ చేయాలి. సో రోస్ యాడ్ చేయడానికి మనకు తెలుసు కదా, రోస్ ఇప్పుడే సెకండ్ రోనా, సెకండ్ రోలో హైదరాబాద్ ఉంది, దాని తర్వాత యాడ్ అవ్వాలి. సెకండ్ రో అనేది ఏంటిది? ఎక్స్ అంటే ఏంటి? 2 + 1 దాని తర్వాత, కాబట్టి హైదరాబాద్ లో 2 ఉంది. దీని తర్వాత అంటే థర్డ్ లైన్ లో యాడ్ అవ్వాలి. సో కాబట్టి x + 1 డాట్ ఇన్సర్ట్. అట్లాగే ఇంకా మిగతావి కూడా యాడ్ చేయాలి కాబట్టి రైట్, x + 2 x + 3. సో 3 లైన్స్ అయిపోయినాయి. సో అదే కదా మనం నేర్చుకున్నాం, x + 1 2, దాని తర్వాత x అంటే 2, x + 1 3 ఇక్కడ యాడ్ చేయాలి. దాని తర్వాత ఇంకోటి x + 2 అంటే ఏంటి? 4 అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైన్. నెక్స్ట్ x + 3 అంటే 5 నెక్స్ట్ ఇంకో లైన్. యాడ్ అయినాయి కదా, అది లెక్క. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇక్కడ హైదరాబాద్ కింద కాస్ట్, టోటల్, రెవెన్యూ అన్ని ప్రింట్ చేయాలి. కాస్ట్ బదులు మనం సేల్స్ చేద్దాం, ప్రింట్ చేయాలి. రైట్, ఎక్కడది? ఏ కాలంలో? ఏ కాలంలో? రో 3లో కాస్ట్ అంటే సేల్స్, A4లో టోటల్, A5లో హైదరాబాద్ రెవెన్యూ అని ప్రింట్ చేయాలి. రైట్, దాని అర్థం చూడండి, మనకు తెలుసు రేంజ్ ఏ %, x + 1. ఎందుకు 3లో నేనేం ప్రింట్ చేయాలి? ఐ నీడ్ టు ప్రింట్ సేల్స్. రైట్, మరి నెక్స్ట్ ఇది 2 అంటే ఏంటి? x + 2 అంటే 4th లో ఏముంది? టోటల్. రైట్, ఇక్కడ ఒకేసారి ఇలా వెళ్ళకుండా ఇలా వద్దాం. ఇక్కడ కాస్ట్ ఉంది కదా, ఇక్కడ ఏముంది? కాస్ట్ అంటే సేల్స్, అఫ్ కోర్స్ సేల్స్ అనుకోండి, సేల్స్. సో ఇక్కడ వీక్ 1లో టోటల్ వీక్ 1 సేల్స్ అనేది నేను ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే వీక్ 2 సేల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఎక్కడ ఉన్నాయి వీక్ 1 వీక్ 2 సేల్స్? ఇక్కడ ఉన్నాయి. సో ఇది A3 అయితే ఇది B3, ఇది C3. కాపీ B, అంతే కదా. B3లో ఏం పడాలి? వీక్ 1 సేల్స్. వీక్ 1 సేల్స్ ఎక్కడుంది మాస్టర్? ఇదిగోండి. సో ఇక్కడ W1. మరి C3లో దిస్ ఈజ్ C, W2లో ఉంది అంటే వీక్ 2 సేల్స్ అది. సో ఫైనల్ గా మీకు ఏం కావాలి? ఇక్కడ ఎస్ వచ్చేసినాయి, x + 1 x + 1 x + 1. ఈ లైన్ క్లియర్. నెక్స్ట్ ఏంటిది? రేంజ్ ఏ x + 2లో మీకు టోటల్ కావాలి. రైట్, ఇక్కడ టోటల్ వేసాం. ఇక తర్వాత చూడండి, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎలా వస్తుంది? ఇక్కడ టోటల్ ప్రింట్ అయింది. మరి ఇక్కడ B2లో B4లో ఇది ఇంటూ ఇది, C4లో ఇది ఇంటూ ఇది. ఆ క్యాలిక్యులేషన్ కూడా మనమే చేయాలి. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ కూడా మనమే చేయాలి. ఎవరు చేయాలంటే మనమే. ఎలాగంటే త్రూ వేరియబుల్స్, ఎందుకు? చేంజ్ అవుతాయి కాబట్టి. రైట్, సో ఇప్పుడు నాకేం కావాలి? టోటల్ దాకా వచ్చాను అంటే ఈ 4th రోలో ఉన్న యాజ్ ఆఫ్ నౌ నాకు ఈ నెంబర్ ప్రింట్ అవ్వాలి. ఇది ఇంటూ ఇది, అంతే కదా. వీక్ 1లో జరిగిన క్వాంటిటీ, హైదరాబాద్కు సేల్ చేసిన క్వాంటిటీ, దాని సేల్ ప్రైస్ ఇంటూ 700. ఈ రెండు చేస్తేనే వచ్చేదే మీకు ఇది. అలాగే దీనికి కూడా సేమ్ థింగ్, యూ నీడ్ టు డూ ఇట్. సో రాద్దాం చూడండి దాన్ని, ఆ క్యాలిక్యులేషన్ ని. రైట్, టోటల్. సో ఇప్పుడు నాకు ఎక్కడ కావాలి? రేంజ్ B %, బిలో కదా. %, ఎక్కడ అది? వేరియబుల్ కాబట్టి x + 2. x + 2 అంటే 4. ఇప్పుడు నేను టోటల్ రోలో ఉన్నా, అది ఎక్కడ ఉంది? 4th రో. దానిలో ఏం ప్రింట్ కావాలి మాస్టరు మీకు? సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇంటూ దిస్.
ఇది ఇంటూ ఇది. దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇన్ ఏ సింపుల్ వే. అదేంటిది అది? B2. మీరు చూడండి అక్కడ B2 ఇంటూ B3 కదా, బట్ అలా రాయం కదా. సో మరి B2ని ఎలా రీప్లేస్ చేస్తారు మీరు? రేంజ్ B ampersand 2 అంటే ఏంటి? మనం ఇక్కడ రాసుకున్నాం. చూడండి ఇక్కడ x ఉంది. 2 అంటే x. సో ampersand x. సో B2 ఈజ్ ఓవర్. నేను ఇప్పుడు B3ని రీప్లేస్ చేయాలి. ఎందుకు ఈ x తోనే ఎందుకు రాయొచ్చు? డైరెక్ట్గా B2 రాయొచ్చుగా. నెక్స్ట్ ఢిల్లీ లొకేషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ పూణే లొకేషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ ముంబై లొకేషన్కి వెళ్ళాలి, నెక్స్ట్ చెన్నై లొకేషన్కి వెళ్ళాలి. ఇదే వాల్యూస్ రిపీటెడ్ అవుతాయి. అప్పుడు ఈ x అనేది వేరియబుల్. ఇక్కడ చూడండి 2 విల్ బికమ్ 2 తర్వాత 2 + 4 స్టెప్ 6 తీసుకుంటుంది. అప్పుడు దీనికి వస్తుంది అట్లా. అందుకోసం రైట్. B3 ఎస్. B3 ఇప్పుడు ఎట్లా చేయాలి? సేమ్ ఇక్కడ ఉంది కదా, అదిగోండి. 3 అంటే ఏంటంటే x + 1. ఈ x + 1 ఇది ఈ లైన్. ఓకే. మరి ఏది ఇది? B4లో దీనికి సంబంధించి. మరి అలాగే we need to do it for C4. C4 ఎలా వస్తుంది మీకు? దిస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ దిస్ కదా, యూ విల్ గెట్ దిస్. సో ఎట్లా చేయాలి అది చూద్దాం. చూడండి, దానికి పైన రాసేసారు, అయిపోయింది. దీనిలాగానే సేమ్, అదిగోండి. సో ఇది 4లోనే, బట్ ఎక్కడది? సి. దిస్ టైమ్ దిస్ ఈజ్ ఫర్ సి. C4లో x + 2 అంటే ఏంటి? 4. C4 అంటే ఇది ఇక్కడ వచ్చే వాల్యూ కోసం రాస్తున్నాం. మరి ఇది B అయితే C, ఇదైతే ఇది కూడా B అయితే C. అయిపోయింది, ఫినిష్. సో ఫోర్త్ పని కూడా, ఫోర్త్ రోలో చేయాల్సిన పని కూడా డన్. ఇట్స్ డన్ అండ్ రైట్. ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ రో. ఫిఫ్త్ రోలో ఏముంది? A5లో హైదరాబాద్ రెవెన్యూ, ఎందుకంటే హైదరాబాద్ లొకేషన్. అదే ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ రెవెన్యూ, అదే పూణేకి వెళ్తే పూణే రెవెన్యూ, అదే ముంబైకి వెళ్తే ముంబై రెవెన్యూ. అంటే చేంజ్ అవ్వాలి. అట్లాగే ఇది మెర్జ్ అవ్వాలి. ఈ రెండింటి యొక్క ప్లస్ అంటే వీక్ 1 ఇది ప్లస్ ఇది, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ రావాలి. సో ఇన్ని పనులు ఉన్నాయి ఇక్కడ. ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ యొక్క రెవెన్యూ అని పడాలి. అలాగే ఈ రెండు సెల్స్ అంటే B అండ్ C సెల్స్ ఏవైతే ఉన్నాయో మర్జ్ అవ్వాలి. ఆ తర్వాత దీని పైన ఉన్న B4 అండ్ C4 ప్లస్ అయ్యి ఆ వాల్యూ ఇక్కడ పడాలి. అలాగే ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రావాలి, బోల్డ్ లెటర్స్ రావాలి. సో ఫార్మేటింగ్ ఉంది, క్యాలిక్యులేషన్ ఉంది, రెండు పనులు ఉన్నాయి. చేద్దాం. రైట్. ఎస్. సో ఇక్కడ నేనేంటి, సో మీకు ఇక్కడ కనిపించే ఈ హైదరాబాద్ రెవెన్యూ, నెక్స్ట్ ఢిల్లీ అయితే ఢిల్లీ రెవెన్యూ ఏంటండి, ఢిల్లీ రెవెన్యూ. అదే నెక్స్ట్ పూణే అయితే పూణే రెవెన్యూ, నెక్స్ట్ ముంబై అయితే ముంబై రెవెన్యూ. వీటిలో కామన్గా ఏది ఉంది? కాన్స్టెంట్గా రెవెన్యూ ఉంది. ఈ సిటీస్ మారుతున్నాయి కదా. సో నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడ రాయాలి? A5లో. సో రేంజ్ A % 5 అంటే ఏంటండి? మన దగ్గర ఇక్కడ ఉంది, అదిగోండి x + 3. 5 కోసం ఏముంది మన దగ్గర? x + 3. సో దీనిలో పడాలి నాకు. నేను యాజ్ యూజువల్గా ఇలా రాశాను అనుకోండి, హైదరాబాద్ రెవెన్యూ ఇలా రాస్తే నెక్స్ట్ వచ్చే లొకేషన్స్ కూడా హైదరాబాద్ రెవెన్యూ అని పడుతుంది. బట్ నెక్స్ట్ వచ్చే లొకేషన్స్కి పూణే అయితే పూణే పిక్ చేయాలి, ఢిల్లీ అయితే ఢిల్లీ పిక్ చేయాలి,
ముంబై అయితే we need to pick ముంబై ఓన్లీ. సో మరి ఏం చేయాలి? సో ఎక్కడి నుంచి పెట్టాలి? చూడండి, ఇక్కడ హైదరాబాద్ అని ఇక్కడ ఉంది, A2లో ఉంది. దాన్ని పిక్ చేస్తా ఈ హైదరాబాద్ ప్లేస్ లో స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ A2 అందాం, యాంపర్సెంట్ అందాం. దీన్ని ఇంకా కరెక్ట్ రాయాలంటే రేంజ్ ఆఫ్, అమ్మాయ అనుకుందాం. అయిందా అంటే అవ్వలేదు, ఎందుకంటే A2 బికమ్స్ ఆల్వేస్ A2 కదా. ఇప్పుడంటే హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి 2 కాబట్టి 2 దట్ ఈస్ ఫైన్. బట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ అంటే 2 నుంచి ఢిల్లీ ఎక్కడుంది? 6 లో ఉంది. నెక్స్ట్ A6 అవుతుందా ఇలా రాస్తే? అవ్వదు. అంటే ఈ 2 బికమ్స్ 2 విల్ బికమ్ 2 చేంజ్ టు 6 అవ్వాలి. మరి నేను ఇలా డైరెక్ట్ రాసేస్తే అలాగే ఉంటుంది, రైట్? డైరెక్ట్ రాసేస్తే అలాగే ఉంటుంది. మరి 2ని ఏం చేయాలి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? నా ఎక్స్ లో నా ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటుంది? 2 తీసుకుంది. స్టెప్ 4 అంటే 2 + 4 6. సో కాబట్టి ఐ కెన్ పుట్ 6 కదా. నేను ఇక్కడ ఎక్స్ తో రీప్లేస్ చేయొచ్చు కదా. ఇనీషియల్లీ నాకు x2 అంటే ఎక్సే కదా. ఈ లాజిక్ రావాలి. సో దీన్ని బయటికి తీసుకురావాలి. వేరియబుల్ షుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ ఏ సింగిల్ కోడ్. సో దట్ ఈస్ ద థంబ్ రూల్. సింగిల్ కోడ్ ఆర్ డబుల్ కోడ్. డబుల్ కోడ్ లో పెడితే ఏంటది? దట్ ఈస్ టెక్స్ట్. సో వాల్యూస్, వేరియబుల్ మెయిన్ జాబ్ ఏంటి? టు హోల్డ్ ద వాల్యూస్. ఎప్పుడైతే అది టెక్స్ట్ గా అయిపోయిందో ఆ వాల్యూస్ ని పట్టుకోలేదు, హోల్డ్ చేయలేదు. సో దట్ ఈస్ ద రీజన్. అయిపోయింది అది కూడా, అంతే, ఫినిష్. రెవెన్యూ, హైదరాబాద్ రెవెన్యూ పడిపోయింది. నెక్స్ట్ ఏంటి? దీన్ని మెర్జ్ చేయాలి. అదేంటిదండి? B5 C5 ఏంటండి? నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటిది? B5 అండ్ C5 సెల్స్ మ్యాచ్ చేయాలి. మనకు తెలుసు B5 ఎలా రాస్తాం? ఇలా డైరెక్ట్ రాయడానికి లేదు, ఎందుకంటే నెక్స్ట్ నాకు 5 లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ కి మారాలి. సో సెల్ అడ్రస్ ఇస్ ఓకే, బట్ ఈ వేరే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 5, 6 అనే కాన్స్టెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీ షుడ్ రీప్లేస్ విత్ వేరియబుల్స్. దానికోసం B5 ఎలా రాయొచ్చు? రేంజ్ ఆఫ్ కోర్స్ B5, బట్ అట్లా కాదు కదా. B5 అట్లా 5 అనేది రాయకూడదు. 5కి ఇక్కడ ఏముంది మీకు? x+3. ఎప్పుడైతే మీరు x+3 వేరియబుల్ తో రీప్లేస్ చేశారో దెన్ వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్ అండ్ యూ మస్ట్ అటాచ్ విత్ యాంపర్సెంట్, రైట్? సో వచ్చేసింది, ఇది B5. బట్ జనరల్ గా B5 టు C5 ఎలా రాస్తాం మనం? ఇదిగోండి డాట్స్. ఇది సెల్ అడ్రస్ చెప్పాలంటే కదా. రేంజ్. సో ఇట్లా రాయాలి. సో ఇట్లా రాయాలి అంటే ఇక్కడ పెట్టండి. సో B5 ఇక్కడ కూడా అంతే, చూద్దాం చూడండి. సింప్లీ B5 టు C5 డాట్ మెర్జ్. ఇది అసలు వర్డింగ్, బట్ దీన్ని మన వేరియబుల్స్ తో ఫిల్ చేయాలి. ఆ 5 ఏదైతే ఉందో వేరియబుల్స్ తో ఫిల్ చేయాలి. ఈ రెండింటిని మెర్జ్ చేయడానికి B5 టు C5 మెర్జ్. బట్ దీన్ని ఈ 5లో ఏదైతే ఉన్నాయో వేరియబుల్ తో రీప్లేస్ చేయాలి. ఎందుకు? నా ఐ హ్యావ్ అనదర్ లొకేషన్స్ కదా. ఈ 5 ఏం చేసాం మాస్టర్? పైన నేను 5 అంటే x+3 అని చెప్పాను, మనం రాసుకున్నాం, ఇదిగోండి మన వేరియబుల్. అలా ఇక్కడ కూడా 5 అంటే x+3. బట్ మీకు ఎప్పుడైతే వేరియబుల్స్ పిక్చర్ లోకి వచ్చినాయో దో షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్ అండ్ మస్ట్ అటాచ్ విత్ యాంపర్సెంట్. ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా డబుల్ కోట్స్ లోనే ఉండాలి, ఇవి కూడా ఇక్కడ వరకు అటాచ్ యాంపర్సెంట్. ఇది తెలియాలి, ఇప్పటికే మనం ఎక్స్పర్ట్ వీటిలో సో మెనీ రాసేసాం. ఇక్కడ కూడా ఒక యాంపర్సెంట్. అదిగోండి మిషన్ అరుస్తుంది. ఇదిగోండి ఇక్కడ డబుల్ కోడ్ తీసేయండి, దెన్ ఇట్ విల్ బి ఫైన్. ఇది తెలియాలి.
ఇప్పుడు చాలా రాశాం ఇవి. మళ్ళీ ఇప్పుడు దీన్ని తలబద్దలు కొట్టేసుకుంటే కాదు, ప్రాక్టీస్ చేయాలి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఇప్పుడు 100 ప్రోగ్రాంలు పైన అయిపోయినాయి, రైట్? సో మ్యాచ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. వాట్ నెక్స్ట్ అండి? రైట్, ఇప్పుడు ఈ రెండు టోటల్ చేసి ఇక్కడ పట్టరావాలి ఆ వాల్యూ. దట్ ఈస్ ఫైన్. రెండు టోటల్ చేయాలి. రెండు టోటల్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? ఇన్ ఏ సింపుల్ వర్డ్, నా వాల్యూ ఎక్కడ పడాలి? ఇక్కడ పడాలి, ఇక్కడ పడాలి. మెర్జ్ చేశాక B5 C5, B5 ఈజ్ ఓకే. సో B5 అంటే ఏంటి? రేంజ్. డైరెక్ట్ గా నేను ఐ షుడ్ నాట్ రైట్ B5, ఎందుకంటే దట్ ఈస్ స్టాటిక్, డైనమిక్ కాదు. ప్రతిసారి B5 లోనే పడుతుంది. నెక్స్ట్ ఢిల్లీ లొకేషన్, ఢిల్లీ వాల్యూ కూడా B5 లోనే పడుతుంది, పూణేది కూడా B5 లోనే పడుతుంది. అట్లా కాదు, ఢిల్లీకి వెళ్ళాలి అంటే ఇంకో 4 రోజులు కిందకి వెళ్ళాలి. సో కాబట్టి దాన్ని ఏం చేయాలి? %, 5 అంటే x+3 ఈక్వల్ టు, అది లెక్క. అరుస్తుంది మిషన్, ఏం కాదు, ఈక్వల్ టు రాద్దాం. రైట్, ఈక్వల్ టు, దీనిలో నేనేం తీసుకురావాలి? ఇన్ ఏ సింపుల్ వర్డ్, ఈ సెల్ ప్లస్ ఈ సెల్ అండి. అదేంటంటే B4 + C4 కదా. అంటే ఏంటి? B4 + C4 అనుకుందాం. సో బట్ మనం ఇలా రాయలేం కదా డైరెక్ట్ గా. సో B4 అంటే ఏంటండి? రేంజ్. సో ఇది స్టాటిక్. అలాగే C4 అంటే కూడా ఏంటంటే రేంజ్, ఇది కూడా స్టాటికే. బట్ ఆ 4 షుడ్ బి ఆటోమేటెడ్. ఎందుకు? వీ హ్యావ్ అనదర్ లొకేషన్స్. ఈ 4 షుడ్ బి ఆటోమేటెడ్, రైట్? ఏం చేయాలి? 4 అంటే ఏముంది మన దగ్గర? x+2 పెట్టండి, x+2. ఇక్కడ కూడా పెట్టండి x+2. బట్ మనకు థంబ్ రూల్ తెలుసు, బాబు వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ డబుల్ కోట్స్. పట్టండి బయటికి, %, తీసేయండి, రిమూవ్. అట్లా ఇక్కడ కూడా పట్టండి బయటికి, అటాచ్ విత్ %, తీసేయండి డబుల్ కోడ్, ఫినిష్. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? దీని ఫార్మేటింగ్. అక్కడ బోల్డ్ కనపడుతుంది, సెంట్రల్ అలైన్మెంట్ కనపడుతుంది, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కనపడుతుంది. ఎస్, మనం ఫార్మేటింగ్ చేయాలి. వాట్ నెక్స్ట్? సో ఒకే ఆబ్జెక్ట్ కి మల్టిపుల్ టైమ్స్ మనం వీఆర్ డూయింగ్ మల్టిపుల్ టైమ్స్ కాబట్టి whenever wherever repetition of object, then we'll go with command range, with range. ఏంటా రేంజ్? పైన రాసాము చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ C వరకు, C3 ఏంటనేది A5 to C5, ఇది కదా రేంజ్. సో ఎందుకు? టు అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ కమాండ్ ఎందుకు వాడతాం? టు అవాయిడ్, ప్రతిసారి మళ్ళీ 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 రాయకుండా. సో ఇది చెప్పాలంటే A5 అనుకోండి, అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? C5 వరకు ఉంది. ఈ మొత్తానికి ఫార్మేటింగ్ చేస్తున్నాం కదా ఈ రేంజ్. మళ్ళీ అగైన్ ఈ 5లు అనేవి స్టాటిక్, విత్ ఎండ్స్, విత్ ఎండ్ విత్, ఇది మనకు తెలుసు, రైట్? ఈ మధ్యలో రాసేవి ఏం రాస్తాం? మనకి ఇవి కూడా తెలుసు కదా, బాగా ఫెమిలియరే కదా. ఏంటండి? ఫాంట్ బోల్డ్ విత్ రేంజ్ స్పెల్లింగ్, ఫాంట్ డాట్ బోల్డ్. ఏంటండి? ఫాంట్ డాట్ బోల్డ్ ఈక్వల్ టు ట్రూ. నెక్స్ట్ అట్లాగే ఇంటీరియర్ కలర్ ఇచ్చారు మన వాళ్ళు, డాట్ కలర్, రైట్? VB గ్రీన్, రైట్? ఓకే, దట్స్ ఫైన్, రైట్? అంతవరకు. తర్వాత డాట్ హారిజంటల్ అలైన్మెంట్ ఈక్వల్ టు ఎక్సెల్ సెంటర్, ఓకే, రైట్? కానీ ఇది A5 to C5 అంటే ప్రతిసారి ఇక్కడే చేస్తుంది అది. అట్లాగా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు మారాలి. మరి అందుకనే వేరియబుల్స్ తీసుకొస్తాం. వేరియబుల్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మాస్టర్? పైన ఉన్నాయి చూడండి. 5 అంటే ఏంటి? x+3, x+3, x+3. బట్ మనకు తెలుసు, బయటికి పట్టరండి. ఇక్కడ కూడా
ఎస్ 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 రిమూవ్ ఇది. ఓకే, సో విత్ కమాండ్ వాడాము, ఎండ్ విత్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్. సో నేను ప్రతి లొకేషన్కి అలా రాయట్లా, ఒక్క లొకేషన్కి మాత్రమే రాసా. సో నా వేరియబుల్ నా లూప్ హెల్ప్తో, నా వేరియబుల్స్ హెల్ప్తో, నా లూప్ హెల్ప్తో మొత్తం ఎన్ని లొకేషన్స్ ఉంటే అన్ని లొకేషన్స్ చేస్తుంది. ఎండ్ విత్ నెక్స్ట్. సో ఫైనల్ గా మీకు టేబుల్ వస్తుంది, కంప్లీట్ టేబుల్ అన్ని లొకేషన్స్ వచ్చేసిన తర్వాత టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ కూడా కొంచెం ఫార్మేటింగ్ చేస్తా చూడండి. ఆఫ్టర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయాక విత్ రేంజ్ A1 డాట్ కరెంట్ రీజన్ అంటే మొత్తానికి. సో విత్ కమాండ్ ఎండ్స్ విత్, ఎండ్ విత్. సో ఈ మధ్యలో, సో ఇక్కడ అవసరంలా, ఎందుకంటే ఇక్కడ పెట్టేస్తాం కదా, హారిజంటల్ అలైన్మెంట్ తీసేయండి, ఇంకా అవసరంలా, ఇక్కడ పెట్టేద్దాం. రైట్. సో డాట్ బోర్డర్స్, బోర్డర్స్ వేస్తున్నాను నేను. లైన్ స్టైల్ ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ వీఆర్ ఆల్ ఎక్స్పర్ట్ ఇన్ దీస్ ఏరియాస్. డబుల్ రైట్. అట్లాగే హారిజంటల్ అలైన్మెంట్ ఈక్వల్ టు ఎక్సెల్ సెంటర్. అలాగే కాలమ్స్ డాట్ ఆటో ఫిట్, కాలమ్స్ డాట్ ఆటో ఫిట్ అమ్మా. ఎండ్ విత్ అండ్ ఫైనల్ ఎండ్ సబ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఎన్ని లొకేషన్లు ఉన్నా నేను చేసింది ఒక్క పని మాత్రం, ఎంటైర్ పని మాత్రం ఒకే లొకేషన్కి. సో ఇదేదో మ్యాథ్స్ థీరం లాగా కనిపిస్తుంది, అన్ని ప్లస్లు మల్టిప్లికేషన్లు, బట్ ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామ్. రైట్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం, చూడండి. వాట్ విల్ హ్యాపెన్ F8. సో అడుగుతుంది వీక్ 1 సేల్, వీక్ 1 సేల్ ఆఫ్ కోర్స్ 125. అలాగే ఇట వీక్ 2 130. సో ఇప్పుడు లూప్ రన్ అవుతుంది చూడండి. X+1 ఇన్సర్ట్, రో ఇన్సర్ట్ అయింది. X+2 ఇన్సర్ట్, అదిగోండి. X+3 ఇన్సర్ట్. ఇప్పుడు ఏంటి సేలు, అదిగోండి సేల్స్. అలాగే వీక్ 1 సేల్ మీరు ఇందాక ఇచ్చిన 125 130. సో అట్లాగే నెక్స్ట్ టోటల్ ఏం అడుగుతుందో చూడండి. ఆ రెండు టోటల్ ఎలా వస్తాయి, మీరు మల్టిప్లికేషన్ చేసాం అక్కడ, మల్టిప్లికేషన్ సింబల్ అదిగోండి. అట్లాగే నెక్స్ట్ 42 × 130. ఎస్. సో మీకు ఇప్పుడు ఏం రెవెన్యూ కావాలి, నేను ఇక్కడ ఓన్లీ రెవెన్యూ రాసా, హైదరాబాద్ రెవెన్యూ రాయాలి. AX అంటే AX లో ఏముంది, X = 2 స్టార్ట్స్ విత్ 2 అంటే A2 లో ఏముంది, హైదరాబాద్ ఉంది మీకు. A2 లో యూ హ్యావ్ హైదరాబాద్, A2 లో. సో చూడండి అక్కడ ఏం పడుతుంది, అదిగోండి హైదరాబాద్ రెవెన్యూ. ఇప్పుడు ఏం చేయాలి, మర్జీ. సో ఆ మర్జ్లో ఏం పట్టుకొచ్చాం, పైన రెండు అంటే టోటల్ వీక్ 1 టోటల్ ప్లస్ వీక్ 2 టోటల్, ఆ రెండింటిని ప్లస్, అదిగోండి. దానికి ఫార్మేటింగ్ ట్రూ, బీబీ గ్రీన్, ఎస్, ఎండ్ విత్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఎంత, ఎక్స్ ఇనిషియల్లీ స్టార్ట్స్ విత్ 2 ప్లస్ 4 అంటే 6. మీ ఎక్స్ ఎంత, ఇప్పుడు ఎక్స్ వాల్యూ అదిగోండి 6. 6 అంటే ఏముంది, చెన్నై. ఇప్పుడు చెన్నై లొకేషన్ X+1 చెన్నై 6. X6 అయితే X+1 7. 7లో ఇన్సర్ట్ కావాలి, అదిగోండి. ఇప్పుడు చెన్నై లొకేషన్ కోసం. సో వీక్ 2 వీక్ 3 వీక్ 2 టోటల్ అదిగోండి చెన్నై రెవెన్యూ అని పడింది. ఎందుకు, X6 6లో ఉన్నది పిక్ చేసింది ఇక్కడ. రైట్. ఎస్. దానికి ఫార్మేటింగ్ ఢిల్లీ, అదిగోండి ఢిల్లీ రెవెన్యూ అని పడింది, చూసారా. అట్లాగే పూణే, దిస్ టైమ్ యూ విల్ గెట్ పూణే రెవెన్యూ. ముంబై, దిస్ టైమ్ యూ విల్ గెట్ ముంబై రెవెన్యూ. బోర్డర్స్ సెంటర్, కాలమ్స్ డాట్ ఆటో ఫిట్, ఎండ్ విత్, ఫినిష్. సో ఇది నేను దీనికి ప్రోగ్రామ్ ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ అసైన్ చేస్తా. ఆల్రెడీ ఉన్నట్టుంది అసైన్ మ్యాక్రో. ఏంటది, వర్క్ బుక్ టు రెవెన్యూ. సో కాసేపు డిలీట్ చేసేయండి. ఓకే, ఇవన్నీ తీసేద్దాం.
ఇక్కడ కూడా మెసేజ్ పెడితే అదిగోండి అలా హ్యాండ్ సింబల్ వస్తే మ్యాక్రోస్ అసైన్ చేసినట్టు. డిలీట్, ఎస్. అట్లాగే ఇది కూడా హ్యాండ్ సింబల్ ఉంటే మ్యాక్రో అసైన్ చేసి ఉన్నట్టు. డిలీట్, ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ హ్యాండ్ సింబల్ రావట్లా, అదిగోండి. సో రైట్ క్లిక్, అసైన్ మ్యాక్రో. సో ఇప్పుడు మనం ఏం రాసాం సార్, క్యాలిక్యులేట్ రెవెన్యూ, ఇదే కదా. ఓకే. సో అంటే ఏంటి, మీ మ్యాక్రో అసైన్ అయిపోయింది, హ్యాండ్ సింబల్ వచ్చింది, ఇక్కడ రాదు చూడండి. సో ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేస్తా. ఈ రోస్ ఇప్పుడు నేను యాడ్ చేసిన రోస్, కాలమ్స్, క్యాలిక్యులేషన్స్ మళ్ళీ డిలీట్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ పట్టుకొస్తా. ఆ తర్వాత దీన్ని ఆపరేట్ చేద్దాం, దెన్ యూ విల్ గెట్ ఇట్. రైట్. డిలీట్కి ఏంటి మనకు తెలుసు, వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ డిలీటింగ్. సో దానికి కూడా రాసేద్దాం చూడండి. ఎస్, సబ్ డెల్ మల్టీ రోస్, మల్టిపుల్ రోస్ ఉన్నప్పుడు డిలీషన్. సో ఏం చేసాం, డిలీషన్ అప్పుడు whenever wherever we have a situation like deleting rows and columns, then we will use a reverse loop అని చెప్పాం కదా. dim x as integer. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఫర్ x ఈక్వల్ టు ఎక్కడి నుంచి, ద యాక్చువల్ డేటా ఎక్కడ వరకు స్ప్రెడ్ అయింది. సో అఫ్ కోర్స్ 21 వరకు ఉంది కానీ మీ యాక్చువల్ డేటా ముంబైలో లాస్ట్ లొకేషన్, మీ యాక్చువల్ డేటా 18. ఆల్వేస్ యాక్చువల్ డేటా ఎక్కడ వరకు స్ప్రెడ్ అయిందో చూడాలి, మిగతా అన్ని అవసరం. ఈ 18 వరకు వెళ్ళింది. ఎక్కడి నుంచి 18 వరకు వెళ్ళింది, 18 నుంచి నాకు లొకేషన్, ఇది హెడర్ పార్ట్ అవసరంలా, ఈ సెకండ్ రో వరకు కావాలి. అంటే 18 టు ఫర్ x ఈక్వల్ టు 18 టు 2. మరి స్టెప్ ఎంత, మనం ఇందాక చూసాం, స్టెప్ 4 వచ్చింది. ఇది నేను కింద నుంచి రివర్స్ లో వస్తున్నాను కాబట్టి -4. రైట్. ఫర్ కాస్త నెక్స్ట్ x, రైట్. ఎస్, రోస్ డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏ రో డిలీట్ చేయాలని చెప్పాను, లాస్ట్ రో డిలీట్ చేయాలి. ఇది 18 అయితే ఇది ఎంత, ఇది 18 అయితే ఇది ఎంత, 21. ఎలా వచ్చింది, 18కి మీ దగ్గర ఏముంది, ఫస్ట్ 18తో స్టార్ట్ అవుతుంది, అవునా. 18 ప్లస్ 3, 18 కదా, 19, 20, 21. సో 18 ప్లస్ 3తో నేను మల్టిప్లై ప్లస్ 3 అని రాయాలి. ఆ రోని డిలీట్ చేయాలి కాబట్టి 18 అనేది ఏంటిది, x ప్లస్ 3 డాట్ డిలీట్. సో మళ్ళీ నేను ఫస్ట్ ఈ రోని డిలీట్ చేయట్లా. ఎందుకు డిలీట్ చేయట్లేదు, ఎందుకు దీంతోనే మొదలెట్టాను, ఇలాగే ఎందుకు వస్తున్నాను అనేది లాస్ట్ డిలీషన్ ప్రోగ్రామ్స్ లో చెప్పాను నేను మీకు అక్కడ. రైట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తాను, +2 డిలీట్. నెక్స్ట్ ఏం చేస్తాను, +1 డిలీట్. ఏం లేదండి, నేను ఫస్ట్ ఇది డిలీట్ చేశాను అనుకోండి, ఈ కిందది పైకి వస్తుంది, అప్పుడు డేటా మిస్యూజ్ అంటే వేరేది డిలీట్ అయిపోతుంది, కావాల్సింది డిలీట్ అవుతుంది. రైట్, అందుకనే. రైట్, ఎస్. సో 1 డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ x, ఇదే ప్రోగ్రామ్. రైట్, చూద్దాం చూడండి. సో డిలీట్ చేయండి. ఎస్, F8. ఎక్కడ ఉంది, కింద ఉంది. ఫస్ట్ ఏంటి, x + 3, x ఏంటి 18, 18 + 3 ముంబై రెవెన్యూ డిలీటెడ్. నెక్స్ట్ టోటల్ డిలీటెడ్. నెక్స్ట్ సేల్స్ డిలీటెడ్. నెక్స్ట్ 18 తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తుంది, -4. 18 - 4 14. మరి మీకు 14 లో ఏముంది, పూణే ఉంది. పూణే తర్వాత +3 అంటే పూణే రెవెన్యూ డిలీట్ చేస్తుంది. అదిగోండి టోటల్ సేల్స్. నెక్స్ట్ x, అట్లా ఇట్ విల్ బి డిలీటెడ్ ఆల్ ద రోస్. మళ్ళీ యూ విల్ గెట్ ద యాక్చువల్ డేటా వచ్చేసింది, చూసారా. రైట్, దీనికి కూడా అసైన్ చేద్దాం చూడండి. డిలీట్ ప్రోగ్రామ్ ఏం పెట్టాం, ప్రోగ్రామ్ పేరు డెల్ మల్టీ రో అసైన్ మ్యాక్రో. వేర్ ఈజ్, ఇదిగోండి. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తాను, దీని మీద క్లిక్ చేస్తాను. అడుగుతుంది, బాబు 100 ఫస్ట్ వీక్ సేలు, బాబు నెక్స్ట్ వీక్ సేలు 125.
అనగానే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసింది చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అదే క్యాలిక్యులేట్ చేసింది. డెల్ అది కూడా యాక్చువల్ డేటా. సో ఇక్కడ నేను 50 ఇచ్చాను, నెక్స్ట్ 70 ఇచ్చాను. సో ఇదిగోండి అన్నిటికీ 50 70 వీక్ 1 వీక్ 2 సేల్ అండ్ ఆల్ లొకేషన్ కి సేమ్ నేను ఇచ్చినవన్నీ. బట్ అట్లా కాదు, లొకేషన్ వైజ్ గా చేంజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో పెట్రోల్ రేట్స్ ఒకలా ఉంటాయి, గోల్డ్ రేట్ ఒకలా ఉంటుంది, చెన్నై వెళ్తే అక్కడ డిఫర్ ఉంటుంది, ఢిల్లీ వెళ్తే అక్కడ డిఫర్ ఉంటుంది, బికాస్ ఆఫ్ స్టేట్స్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ప్రైస్ అన్ని చోట ఒకే చోట సేమ్ ఉండదు, సో వ్యారీ అవుతుంది. సో అట్లాగే నాకు లొకేషన్ వైజ్ గా కూడా డిఫరెన్స్ కావాలి. డిఫరెంట్ వీక్ 1 సేల్, డిఫరెంట్ వీక్ 2 సేల్ కావాలి. అట్లా అయితే ఎలా రాయాలి? అందుకే ఈ థర్డ్ ప్రోగ్రామ్ క్యాలిక్యులేట్ రెవెన్యూ లొకేషన్ వైజ్. జనరల్ గా ఈ ప్రోగ్రామ్ చెప్పాక ఇది పిల్లలకి చేసుకురమ్మని ఇస్తా నేను. సో మనం చెప్దాం చూడండి ఎట్లా రాయాలి. సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు పైన ఒక ప్రోగ్రామ్ రాశారే, ఈ ప్రోగ్రామ్ ని మీరు కొంచెం చేంజ్ చేస్తే, కొద్దిగా చేంజ్ చేస్తే మొత్తం అవుట్పుటే మారిపోతుంది. రైట్? ఎస్. ఏం చేయాలి? సేమ్ ప్రోగ్రామ్, దీన్ని నేమ్ మారుద్దాం చూడండి, రెవెన్యూ లొకేషన్ వైజ్, ఎల్ఓసి వైజ్. సో ఏం చేయాలి? నాకు ఇప్పుడు అలా కాదు, నాకు అన్నిటికీ సేమ్ వద్దు, ఈచ్ లొకేషన్ కి మారాలి. ఇది నేను ఈచ్ లొకేషన్ కి మారాలంటే ఏం చేయాలి? అసలు ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బికాస్ ఆఫ్ ది ఈ ఏరియా నుంచి, ఇన్పుట్ బాక్స్ లోంచి వస్తున్నాయి. ఇది ఎక్కడుంది? అవుట్ ఆఫ్ ది, ఇది లూప్, ఈ లూప్ అవుట్ ఆఫ్ ది లూప్ లో ఉంది, అందుకే ఒకసారి అడుగుతుంది. దీన్నే ఈ లూప్ ఇన్నర్ లూప్ లోపలికి తీసుకొచ్చారనుకోండి, లూప్ ఎన్నిసార్లు తిరిగితే అది కూడా అన్నిసార్లు తిరుగుతుంది, అది కూడా అన్నిసార్లు అడుగుతుంది. సో ఎక్కడ వేయాలి? ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, వీక్ 1 వీక్ 2 ఈ వాల్యూస్ ని ఇక్కడ పెట్టాను. డైరెక్ట్ గా ఈ ఇన్పుట్ బాక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ రాసేసి, ఈ ఇన్పుట్ బాక్స్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తే ఈచ్ లొకేషన్ కి అడుగుతుంది. అయిపోయింది, సింపుల్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. సో నేనేం చేస్తున్నాను, మీ కన్వీనియన్స్ కోసం వాటిని అక్కడ కామెంట్ చేస్తున్నా, తర్వాత అవి తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాను. కాపీ, ఎస్, ఎట్ ద ప్లేస్ ఆఫ్ వీక్ 1, కాపీ, పేస్ట్, వీక్ 2, అయిపోయింది. రైట్, ఇప్పుడు దీన్ని ఇలా రాసామనుకోండి ప్రతిసారి అడుగుతుంది. చూద్దాం, దీన్ని ఎక్కడ అసైన్ చేసినా, ఇక్కడ అసైన్ చేస్తున్నా, అసైన్ మ్యాక్రో, ఎక్కడ క్యాలిక్యులేట్ లొకేషన్ వైజ్, ఓకే అసైన్ కూడా చేసేసాను. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇది డిలీట్ చేసేస్తా, డన్, డిలీషన్ ఈజ్ ఓవర్, అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది క్లిక్ చేసా, అడుగుతుంది చూడండి, వీక్ 1 సేల్ 50, నెక్స్ట్ 60, ఏం అడుగుతుంది? ఇన్పుట్ బాక్స్ లో ఎంటర్ వీక్ 2 సేల్ 60, మళ్ళీ అడుగుతుంది నెక్స్ట్ లొకేషన్ కి, బట్ మళ్ళీ ఎంటర్ వీక్ 1 సేల్, ఓకే అగైన్ 45, నెక్స్ట్ 55, నెక్స్ట్ లొకేషన్ కూడా అడుగుతుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే, బాబు ఇక్కడ ఎంటర్ వీక్ 1 సేల్ అనేది బాగానే ఉంది, వీక్ 2 సేల్ అనేది బాగుంది, బట్ ఇక్కడ స్పెసిఫై లొకేషన్ కూడా స్పెసిఫై చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో దానికోసం చిన్న మోడిఫికేషన్ చేయాలి, ఐ నీడ్ టు డూ ఇట్. బట్ దానికి బిఫోర్ అదిగోండి ఇంకో లొకేషన్, రైట్, అట్లాగా ఎన్ని లొకేషన్స్ ఉంటే అన్ని, డన్, అయిపోయింది. బట్ నేనేమన్నాను, ఎంటర్ వీక్ 1 సేల్ అన్న మెసేజ్ వస్తుంది, బట్ ఆ ఎంటర్ వీక్ 1 సేల్ కాదు, అక్కడ లొకేషన్ కూడా స్పెసిఫై చేయమని చెప్తాను నేను. ఎక్కడ? ఇదిగోండి ఎంటర్ వీక్ 1 సేల్ అని ఉంది కదా, ఈ వీక్ 1 సేల్ కి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, ఇలా రాయాలి, హైదరాబాద్ వీక్ 1 సేల్. బట్ హైదరాబాద్ అనేది రాసేసి వదిలేస్తే సరిపోతుందా? అది అన్నిటికీ హైదరాబాద్ అనే ప్రింట్ చేస్తుంది, అది అన్నిటికీ హైదరాబాద్ అనే ప్రింట్ చేస్తుంది. బట్ అట్లా కాదు, ఈ హైదరాబాద్ నేను ఎక్కడి నుంచి పిక్ చేస్తున్నాను? ఇదిగోండి ఇక్కడి నుంచి, నెక్స్ట్ చెన్నై ఇక్కడి నుంచి, నెక్స్ట్ ఢిల్లీ ఇక్కడి నుంచి, నెక్స్ట్ పూణే ఇక్కడి నుంచి, నెక్స్ట్ ముంబై ఇక్కడి నుంచి పిక్ చేస్తున్నాం. సో దీనికి గ్యాప్ 4. సో మనం తెలుసుకున్నాం అది స్టెప్ 4. సో అంటే ఈ హైదరాబాద్ ఎక్కడి నుంచి రాయాలి? అది ఎక్కడ ఉందండి? రేంజ్ 2 లో ఉంది.
A2 అనుకుందాం. రేంజ్ A2 ఇక్కడ ఉంది. బట్ రేంజ్ A2ని ఎలా దీన్ని అటాచ్ చేయాలి కదా, డైరెక్ట్ రాయడం లేదు. %, అదిగోండి, దీన్ని కూడా అటాచ్ చేయాలి కదా, %. దట్ ఈస్ ఫైన్. బట్ ఈ 2 అనేది స్టాటిక్. 2 రిమైన్స్ ఆల్వేస్ 2నే. అంటే ఎప్పుడు హైదరాబాద్ పిక్ చేస్తుంది. బట్ ఆ 2 ప్లేస్ లో మీరు వేరియబుల్ కనుక పెట్టారంటే వేరియబుల్ స్టెప్ 4 నెక్స్ట్ 2 తీసుకుంటే నెక్స్ట్ 6 తీసుకుంటుంది. కాబట్టి ఎక్స్ ఎప్పుడైతే వేరియబుల్ పెట్టారో యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ డబుల్ కోట్స్. కాబట్టి ఎస్, ఇక్కడ అటాచ్ కోసం %, దెన్ యూ షుడ్ రిమూవ్ దిస్. రైట్, అవునా? అయిపోయిందా? అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ నేను దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలి? ఇదిగోండి, ఇక్కడ ఎప్పుడైతే అటాచ్ పట్టుకొచ్చానో ఇక్కడ డబుల్ కోట్స్ కొట్టుకోవాలి. అలాగే దీన్ని ఇక్కడ కూడా డబుల్ కోట్స్ ఇవ్వాలి. ఎస్, ఈ పార్ట్కి ఎస్ఐ మధ్యలో కలిపాను దీన్ని. రైట్, ఇప్పుడు అయ్యింది అది. సో అట్లాగే ఐ షుడ్ చేంజ్ ద బిలో. బట్ ఇక్కడ ఇది ఏనా బీనా? ఇది దేనికోసం తీసుకొచ్చింది? నేను నెక్స్ట్ 1 కోసం పట్టుకొచ్చింది. ఎంటర్ రేంజ్ ఎక్స్. ఎస్, ఇదంతా కరెక్టే. ఇది వీక్ 2 సేల్ కోసం పట్టుకొచ్చింది. సో ఏంటది? దట్ ఈస్ ఫర్ వీక్ 2. ఎస్, ఇప్పుడు వస్తుంది ఇది. ఈ వాల్యూ అనేది అక్కడ డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. రైట్, ఇది ఒక చేంజ్. రైట్, చూద్దాం, చూడండి. డిలీట్. ఎస్, ఇప్పుడు అడుగుతుంది చూడండి, ఎంటర్ హైదరాబాద్ వీక్ 1 సేల్. హైదరాబాద్, సో 40. నెక్స్ట్ హైదరాబాద్ వీక్ 2 సేల్స్ 50. నెక్స్ట్ అడుగుతుంది చూడండి చెన్నై 55, 65. నెక్స్ట్ ఢిల్లీ 25, 65. నెక్స్ట్ పూణే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది 89, 56. ముంబై నెక్స్ట్ 85, 95. సో లాట్ ఆఫ్ లాజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి ఇందులో. రైట్, ఏం కాదు, ఇది మనం డిలీషన్ అది చేసినప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి. అది మరీ కిందకి కొంచెం మరీ కిందకి పెట్టినా వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అట్లా అలాగా చూడండి. సో లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయండి ఇందులో. సో చూడడానికి ఒక సింపుల్ యాక్టివిటీ, బట్ ఎన్నో క్యాలిక్యులేషన్స్, ఎంతో క్రిటికాలిటీ, జాగ్రత్తగా రాయాలి. సో మీ సింపుల్ ప్లస్లు, మైనస్లు, మల్టిప్లికేషన్స్, డివైడెడ్ బైని ఎక్సెల్లో పెట్టాలి, అంటే కోడింగ్లో పెట్టాలి. సో అది సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇది ప్రాక్టీస్కి పనిచేస్తుంది. రియల్ టైంలో కూడా ఒక యాక్టివిటీ కింద పెట్టుకోవచ్చు. ఇది డొమెస్టిక్ కంపెనీస్లో, అంటే మీ స్టార్టప్ కంపెనీస్లో చేసిన యాక్టివిటీ అది. రైట్, సో ఇది కంప్లీట్ చేశానది. నెక్స్ట్ ఎస్, ఇఫ్ కండిషన్స్ మీద చెప్తానండి. ఇఫ్, అలాగే దీన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఇఫ్ అండ్ అలాగే వీ హ్యావ్ కేస్ స్టేట్మెంట్స్. ఆ రెండు చెప్తే ఆల్మోస్ట్ ఇంకో చిన్నది ఉంటుంది. ఇది కూడా టెక్ మహేంద్రాలో చేసిన ప్రోగ్రామ్ ఇది, యాక్టివిటీ ఇది. టెక్ మహేంద్ర మన ఇక్కడ ఈ అదే ఏరే గుర్తురాట్లా, చింతలడు షాపు దాటి వెళ్తే పైకి వెళ్తే టెక్ మహేంద్ర వస్తుంది, బొల్లారం ఏదో అంటారు. సో అక్కడ ఉంటుంది. వాళ్ళకి చేసి ఇచ్చిన యాక్టివిటీ ఇది. సో మీరు మీ దీనిలో చాలా యాక్టివిటీస్, చాలా గ్రీన్ బెల్ట్ ప్రోగ్రామ్స్, చాలా ఆటోమేషన్స్ కంపెనీలో చేసినవి అవి తీసుకొచ్చి ఇందులో పెట్టాను నేను. సో మీరు నిజంగా ప్రాక్టీస్ చేస్తే, మంచిగా నేర్చుకుంటే, యుల్ బికమ్ ఏ VBA డెవలపర్, IT పొజిషన్, యుల్ గెట్ IT పొజిషన్. బట్ దీంతో పాటు కాంబినేషన్లో కొన్ని నేర్చుకోవాలి.
ఓన్లీ వాళ్ళు చెప్తా ఉంటా అప్పుడప్పుడు, బాబు మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, మనకు ఒక షాప్ పెడుతున్నాం, మా షాప్ లో నలుగురు ఒక పని అతను కావాలి, ఇంటర్వ్యూ పిలిస్తే ఒక అతను వచ్చాడు, ఇద్దరు వచ్చారు, అందులో ఒక అతనికి ఒక పని చేయడమే తెలుసు, ఇంకొక అతనికి 4 పనులు చేయడం తెలుసు, మీరు ఎవరిని తీసుకుంటారంటే ఆబ్వియస్లీ విల్ గో విత్ 4 యాక్టివిటీస్, 4 జాబ్స్, 4 రకాల పనులు ఎవరైతే చేస్తారో అతన్నే తీసుకుంటాం. అలాగే ఎంఎన్సీస్ కూడా అంతే, వాళ్ళకి కావాల్సిన మెజారిటీ వర్క్స్ ఎవరి దగ్గర అయితే దొరుకుతాయో వాళ్ళనే తీసుకుంటాయి. అందుకే మల్టిపుల్ స్కిల్స్ ఇవన్నీ అవసరం. ఒక సెట్ ఎక్సెల్, వివిఏ, మ్యాక్రోస్, ఎస్క్యూఎల్, డేటా ఎనలిస్ట్ కి, డేటా గుర్తుపెట్టుకోండి, డేటా అనలిస్ట్ కి ప్రైమరీ స్కిల్ ఎక్సెల్, విబిఏ మ్యాక్రోస్, పవర్ బిఏ, ఎస్క్యూఎల్. బట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్, కాబట్టి దాని ప్లేస్ లో ఆల్ట్రిక్స్లు వస్తున్నాయి, దాని ప్లేస్ లో పైథాన్లు వస్తున్నాయి, దాని ప్లేస్ లో ఆర్లు వస్తున్నాయి. సో అది అనమాట విషయం. అట్లా మనం కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో కాబట్టి ఈ కాంబినేషన్ ఆఫ్ కోర్స్, మీరు ఏదో ఒకటి నేర్చుకుంటాను, నాకు ఇది అవసరం లేదు, నేను ఇది ఒక్కటే నేర్చుకుంటానంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇండస్ట్రీలోకి వెళ్ళాక ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, అప్పుడు తెలుస్తాయి. సో మేము 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, 2000 లో వచ్చాను నేను. సో 25 ఏళ్ళు అంటే ఎవ్రీ 5 years ని మీరు లెక్కేసిన 5 తరాలను చూసినట్టే, అక్కడ 5 generations చూసినట్టే. ఇండస్ట్రీలో అంతే, అలాగే క్యాలిక్యులేషన్. 5 years అంటే గుడ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక 15 years అంటే ఎక్స్పైర్డ్, అదే లెక్క. 5 years లో మనం అప్డేట్ కాకపోతే నెక్స్ట్ మనకు థ్రెట్ మిగిలిందే. సో కాబట్టి నేర్చుకోవాలి. నేను కూడా అది చెప్తా ఉంటా, పద్ధతిగా ఒక 6 నెలలు కష్టపడాల్సిందే. అసలు క్లాసులో అటెండ్ కాకపోతే అది ప్రైమరీ కదా, ఆయనే పంపిస్తాడులే అని అనుకుంటే తప్పది. అది అనుకుంటే తప్పు. నేను మీరు నష్టపోకుండా ఉంటారు పిల్లలు అని చెప్పి నేనేదో సాఫ్ట్ కార్నర్తో వెళ్తున్నా, 2 నిమిషాలు పని ఆపేయటం. రైట్, సచ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ ఇవి ఒక్క రోజు రాసి కూర్చుని రాసినవి కావు, 25 ఏళ్ళు పట్టింది వీటికి. 2000తో మొదలెడితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ ఆ కంపెనీ ఈ కంపెనీ ఆటోమేషన్ చేస్తానే ఉన్నా, అవన్నీ యాడ్ చేస్తానే ఉంటా. రైట్, అది 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఊరికనే వచ్చేసిన ఏమి కావు, మనం కూడా నేర్చుకోవాలి. నేర్చుకుని మీరు కష్టం అక్కడ పెట్టండి, రిజల్ట్ వదిలేసేయండి, అసలు ఆలోచించమాకండి. మీరు కష్టం మీద పెట్టండి, నేర్చుకోవడం మీద పెట్టండి, వాటిని ఇంప్లిమెంట్ చేయడం మీద పెట్టండి. రిజల్ట్ ఇవ్వాలి కాబట్టి రేపైనా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ పొజిషన్, 2 వస్తాయి, అన్ని వస్తాయి, రాందేం లేదు, అన్ని వస్తాయి. అది. సో నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ. రైట్, 1 second ఒకసారి అటెండెన్స్ తీసుకుంటాను. దయచేసి రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏదో ఎమర్జెన్సీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, వాటిని ఎవరు ఏం చేయలేం, నేను కూడా ఏం చేయలేను. నాకు కూడా వస్తూ ఉంటాయి, నేను అన్ని క్లాసులు చెప్తా ఉంటా, జాబ్ చేస్తూ ఉంటా, 18 hours దాకా పని చేస్తూ ఉంటా. మరి ఇంట్లో పనులు కూడా నేను చూసుకోవాలి కదా, కనీసం నేను చేయాల్సినవి నేను చేయాలి కదా, వాటి కోసం కూడా లీవ్లు పెడతా ఉంటా. ఆ లీవ్స్ టైంలో మిమ్మల్ని చదువుకోమని చెప్తా, ప్రాక్టీస్ చేసుకోమని చెప్తా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎగ్గొట్టడం గురించి కాదు, అది ఎగ్గొట్టాలని ఆ పద్ధతి వేరుంటది. ఎగ్గొట్టాలంటే ఇన్నేసి నెలలు ఒక్కొక్క బ్యాచ్, పవర్ బిఏ 5 నెలలు చెప్పేటోడిని, పవర్ బిఏ, పైథాన్ ఇలాగ 5-6 నెలలు చెప్పేటోడిని చూపించండి, నా తెలియగడుతాను. ఇండస్ట్రీలో ఒక్కరిని చూపించండి. ఈ కోర్సులైనా అంతే, 4 నెలలు 5 నెలలు చెప్పే ఒక మంత్ కి లేపేయాలని చూస్తారు. ఎందుకు, నెక్స్ట్ మంత్ ఫుల్ చేసుకుందాం, ఇంకో బ్యాచ్ వస్తారు, డబ్బులు వస్తాయి, బిజినెస్. బట్ మనం అలా చేయట్లా. ఈ వర్క్ బుక్, మీరు బిలీవ్ మీ, ఈ వర్క్ బుక్, ఎంటైర్ వర్క్ బుక్ ఒక క్లాస్ లో చెప్పేయచ్చు. ఈ ఎంటైర్ వర్క్ బుక్, దీనిలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఇలా నేను ఆ రేంజ్ లో రాకెట్ లాగా వెళ్తా ఉంటే అర్థమవుతాయో పిల్లలకి, మామూలుగానే అర్థమైసావు. ఎంతో జాగ్రత్తగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే గానీ ఎక్కువ దాని రోజు హాయిలు బాయిలు చెప్పాలి దానికి.
ఫ్రెండ్షిప్, ఫ్రెండ్తో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాం అట్లాగే చేయాలి, దాంతో అంత పరిచయం ఉండాలి. అంత ఉంటే గానీ తొందరగా ఉండవు. ఇది వంట పట్టిందా, ఇక అన్ని వస్తాయి, వరుస పెడతాయి. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఇక ఆ రేంజ్ లో ఉంటాయి. రైట్. సో అట్లాగే న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఎక్సెల్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ 21st. అలాగే ఎస్క్యూఎల్ స్టార్ట్ అవుతుంది 28th. ఆల్ట్రిక్స్ కూడా స్టార్ట్ అవుతుంది, అది October 5th. అట్లాగే పవర్ బిఐ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను ఫ్రమ్ మండే నుంచి పవర్ క్వరీ స్టార్ట్ చేస్తాను. పవర్ బిఐ పెద్ద టిపికల్ ఏమి ఉండదు. సో పవర్ క్వరీ దగ్గర నుంచి కూడా నేను అలౌ చేస్తాను. ఎవరిని వస్తే ఆ బ్యాకప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అట్లా ఎవరైనా ఉన్నా కానీ రిఫర్ చేయండి, నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎనీవే, థ్యాంక్ యూ. విల్ మీట్ నెక్స్ట్ థర్స్డే.